3 నెలలు ఆగకుండా మండిన మంటలు. అవి ఆర్పడానికి ఏకంగా 95 రోజులు పట్టింది. అందులో కాలిపోయింది కట్టడాలు కాదు, బంగారం కాదు, మనిషి తరతరాలుగా సంపాదించిన జ్ఞానం. ఇది సుమారు 800 సంవత్సరాల క్రితం జరిగింది. బక్తియార్ ఖిల్జీ అనే ఆఫ్ఘన్ రాజు తన సామ్రాజ్యాన్ని విస్తరించే క్రమంలో నేటి వెస్ట్ బెంగాల్ మరియు బీహార్ మీద దాడి చేశాడు. ఆ దండయాత్రలో అతనికొక విషయం అర్థమైంది. భారతీయులు జ్ఞానంలో ఎందుకు అంత ముందున్నారో కారణం నలందా యూనివర్సిటీ. అది ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం. ఆ జ్ఞానాన్ని నాశనం చేస్తే భారతీయుల పునాదే కూలిపోతుందని అతను భావించాడు. అందుకే మొత్తం గ్రంథాలయాన్ని నిప్పు పెట్టించాడు. 90 లక్షల పుస్తకాలు కాలిపోయాయి. అందులో ఉన్నాయి వేల సంవత్సరాల ఆయుర్వేద గ్రంథాలు, గణిత శాస్త్రాలు, తత్వశాస్త్రం. మనిషి ఇంకా సమాధానం వెతుకుతున్న ప్రశ్నలకు కూడా అక్కడ జవాబులు ఉన్నాయని చెప్తారు. నలందా వలన హిందూ సంస్కారాలు చైనా మరియు టిబెట్ వరకు వ్యాపించాయి. అది చూసే అతను భయపడ్డాడు. ఆ జ్ఞానాన్ని చరిత్ర నుంచి చెరిపేయాలని నిర్ణయించాడు. శాస్త్రవేత్తల అభిప్రాయం ఏమిటంటే, ఆ గ్రంథాలు నేటికీ ఉండి ఉంటే మనిషి నేటి టెక్నాలజీని 1900 సంవత్సరాల ప్రారంభంలోనే కనిపెట్టి ఉండేవాడు. దీనిమీద మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో రాయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక సెలవు.